మహానటి సావిత్రికి తాను ఏకలవ్య శిష్యురాలని చెప్పారు సీనియర్ నటి వాణిశ్రీ. సావిత్రికి మించిన మహానటి లేరని కొనియాడారామె. మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో వాణిశ్రీకి సత్కారం నిర్వహించారు. సినీ రంగంలో తనకు జన్మనిచ్చింది సావిత్రేనని చెప్పారు వాణిశ్రీ. మహానటులు అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్య వంటి వారికి మంచి పేరు రావడంలో కూడా సావిత్రి పాత్ర ఉందన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పడుతున్న శ్రమ గొప్పదని, త్వరలోనే ఆయన్ను కలుసుకుంటానని తెలిపారు. ఇనుమడింపు చేయాలి. ఆమెకి పిల్లలకి మన కళల్ని నేర్పించండి. కొంచెం సాంస్కృతికంగా వాళ్ళు ఎదిగేలాగా చూడండి. ఉద్రేకాన్ని పెంచేలాగా, నరుక్కునేలాగా, చంపుకునేలాగా, రోడ్ల మీద అమ్మాయిలను తరిమేలాగా ఇట్లాంటి సినిమాలు తీయవద్దని ఈ యంగర్ జనరేషన్ డైరెక్టర్స్ చెప్తున్నాను. వద్దండి. ఒక ఆడదాని మీద, ఒక పెళ్ళైన ఇంకొక అమ్మాయి మీద కన్ను వేయడం రావణాసురుడు చేశాడు, దుర్యోధనుడు చేశాడు, అందరూ చేశారు. కానీ అది మీరు సినిమాల్లో చూపించొద్దండి. మన భారతీయత అనేది మనకు ఒకటి ఉంది. దాన్ని మీరు ఇనుమడింపజేసేలాగా చక్కటి కథలు తీయండి. ఎన్నో రకాలైన కథలు ఉన్నాయి. కథలు తీయండి, మంచి సినిమాలు ఇవ్వండి.